హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టేప్ కొలతలతో ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఫస్ట్ మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అది బాగున్న ఆది బ్లౌజ్ని ఒకటి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం నెక్ అనేది ఎక్కడ కూడా సాగిపోకుండా స్ట్రైట్గా పెట్టుకొని మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇలా నేను బ్లౌజ్ని స్ట్రైట్గా పెట్టుకొని ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ మనం శంఖ భాగం దగ్గర నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వరకు మొత్తం కూడా ఎంత ఉందో దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కడ కూడా సాగిపోకుండా చూసుకోవాలండి. నాకు ఇక్కడ 18 వచ్చింది, ఇక్కడ విడ్త్ వచ్చి. అలాగే మనం ఇప్పుడు లెంత్ కూడా చూసుకోవాలండి బ్లౌజ్ది. అది ఎలా చూసుకోవాలంటే మనం షోల్డర్ పాయింట్ మిడిల్ దగ్గర నుంచి కింద ఉంటుంది కదండి నడుము పట్టి, అక్కడ వరకు కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ నాకైతే 15 వచ్చిందండి. మనం మామూలుగా అయితే 14 పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి. నేను ఇక్కడ 15 తీసుకున్నాను. ఇలా 14 పెట్టుకుంటే బ్లౌజ్కి సరిపోతుంది. ఇలా మనం ఈ రెండు కొలతలతోనే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని మనం ఇలా ప్లెయిన్ పీస్ ఒకటి తీసుకోవాలండి. మీరు ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు అయితే కనుక ఇలా కాటన్ పీసే తీసుకోండి ప్లెయిన్ది. మీడియం సైజు అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి 80 పాయింట్స్ సరిపోతుందండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 1 మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 80 పాయింట్స్ క్లాత్ని తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదండి, ఆ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలండి. అలాగే ఎడ్జెస్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ మాత్రం ఎప్పుడు మన వైపు ఉండేలా మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మన చేతికి రైట్ సైడ్ ఉంటుంది కదండి, ఆ రైట్ సైడ్ మనం నడుము భాగం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ మనం ఖర్చుకి నెక్స్ట్ పెడతాం కదా, దానికోసం నేను ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. దాన్ని లైన్గా మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకోండి 1/2 ఇంచ్కి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం నెక్స్ట్ కుట్టినప్పుడు నడుం పాటుకి అటాచ్ చేసుకుంటామండి పీస్ని. దానికోసం నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది పెడుతున్నాను. అలాగే మనం బ్యాక్ పార్ట్ కొలిచినప్పుడు 18 వచ్చింది కదండి మనకి విడ్త్ వచ్చి, ఆ 18లో హాఫ్ 9 కాబట్టి నేను ఇలా 9కి మార్క్ చేసుకుంటున్నానండి కింద. ఇలా మనం కిందే మార్క్ చేసుకోవాలి, దీన్ని నడుం దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఖర్చుకు వచ్చి నేను 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. మీ క్లాత్ అది ఎక్స్ట్రా ఉంటే కనుక 1.5 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి. అలాగే మనకి లెంత్ వచ్చి మామూలుగా 15 వచ్చింది. నేను ఇక్కడ 14 తీసుకున్నానండి. బ్లౌజ్కి వచ్చి మనకి 14 అయితే సరిపోతుంది కాబట్టి నేను 14 తీసుకుంటున్నాను. ఇలా 14 కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా 14 మార్క్ చేసుకొని అక్కడ కూడా మీరు ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం సైడ్స్ పెట్టుకున్నాం కదండి ఖర్చుకి, అక్కడ కూడా మీరు 14 ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకు స్ట్రైట్గా లైన్ రాకపోతే కనుక కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి మనం 14కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే అక్కడ కిందకి కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా నేను మిడిల్లో కూడా ఇక్కడ డ్రా చేసుకునండి. మిడిల్ పార్ట్లో వచ్చి మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం షోల్డర్ పార్ట్ అలాగే నెక్ దగ్గర కూడా ఎంత మార్క్ చేసుకోవాలో చూద్దాం. నేను నెక్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీడియంగా అలాగే సన్నగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ కొలతలతో సరిపోతుంది. అలాగే భుజం దగ్గర నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి షోల్డర్ పార్ట్. ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే మనం ఆర్మ్ హోల్ వైపు అంటే చంక భాగం ఉంటుంది కదండి, చంక వైపు కిందకి మనం భుజం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా దానికి స్ట్రైట్గా పెట్టుకొని, ఎవరికైనా అయితే 6 సరిపోతుందండి. బాగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే 6.5 పెట్టుకోవచ్చు. కొంచెం తక్కువ సన్నగా ఉన్న వాళ్ళు అయితే 5.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 6.5 పెట్టుకున్నానండి. అలాగే మనకి బ్యాక్ నెక్ ఎంత కావాలో అంత లెంత్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 9 ఇంచెస్ నేను మార్కింగ్ అనేది చేశాను. మీకు కొంచెం డీప్ కావాలనుకుంటే ఇంకా డీప్ కూడా పెట్టుకోవచ్చు అండి మీ ఆది బ్లౌజ్ బట్టి. ఇలా ఇక్కడ మనం స్ట్రైట్ లైన్స్ గీసుకోవాలండి. ఈ రెండట్లని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎల్ షేప్లో వస్తుంది. అలాగే నెక్ పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవాలండి. రెండు కూడా డ్రా చేసుకోవాలి. మనం ఏదైతే కొలతలతో మార్కింగ్ చేసుకున్నామో ఆ రెండు మార్కింగ్ని కూడా మనం డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్స్తో. అలాగే ఇప్పుడు మనం చంక ఉంది కదండి, అక్కడ మనం లోతు తీసుకోవాలి కదా, ఆ లోతు వచ్చి మనం 1.5 ఇంచ్ తీసుకోవాలండి. ఇలా 1.5 ఇంచ్కి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని మీరు అక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ లోతు తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి. ఇలా జస్ట్ పైకి తేల్చుకుంటూ కూడా మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా 1.5 ఇంచ్ తీసుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది.
అలాగే నెక్ పార్ట్ వచ్చి మీకు 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ అది తీసుకుంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది నెక్ పార్ట్. ఇలా 1/2 ఇంచ్ తీసుకొని అక్కడ కూడా మీరు మార్కింగ్ చేసుకోండి. సేమ్ ఇలాగే రౌండ్ షేప్ ఇచ్చుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే మనం పైన కింద కూడా 9 మార్క్ చేసుకున్నామండి. ఎందుకంటే కింద వచ్చి మనకి డాట్స్ వస్తాయి కదండి నడుంకి. అక్కడ ఏమవుతుందంటే కొంచెం పీస్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి నడుం దగ్గర కూడా సరిపోతుంది సేమ్ 9 తీసుకుంటే. అలాగే మనకి ఫస్ట్ రోజు వచ్చి 9 ఉంది కాబట్టి పైన 9 అనేది సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఇలా ఈ రెండింటిని కూడా మనం మార్కింగ్ చేసుకోవాలండి స్ట్రైట్ గా. ఇలా స్ట్రైట్ లైన్ కింద డ్రా చేసుకోవాలి. రెండు కూడా 9 తీసుకున్నానండి. ఒకసారి చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి కింద డాట్స్ వేస్తాం కదా, డాట్స్ వేసేటప్పటికి నడుం పార్ట్ అనేది కొంచెం మీకు చిన్నదవుతుంది. పైన వచ్చి సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మనకు పైన లూజ్ వస్తుంది, కింద ఫిట్టింగ్ ఏంటంటే నడుం దగ్గరికి వచ్చేటప్పుడు ఫిట్టింగ్ కొంచెం టైట్ వస్తుంది. కాబట్టి మీరు రెండు కూడా ఈక్వల్ గా పెట్టేసుకోవచ్చండి. రెండు వేరు వేరు కొలతలు అవసరం ఉండదు. మనం సేమ్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే మీరు కటింగ్ కూడా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని. ఇక్కడ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, మనం అక్కడే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడే మనం కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ దాని దగ్గర మాత్రం కట్ చేసుకోకండి. ఖర్చు అనేది ఉండదు. మళ్ళీ కొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. మీ క్లాత్ ఉంటే కనుక 1.5 ఇంచ్ కూడా పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి. అలాగే నెక్ పార్ట్ కూడా నేను సపరేట్ చేసుకుంటున్నానండి. డ్రా చేసినట్టు నేను కటింగ్ కూడా చేసుకుంటున్నాను. మనకి ఈ పీస్ కూడా కావాలండి. మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కొడతాం కదా, అప్పుడు ఈ పీస్ ని యూజ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మనకి ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదండి, అందులో ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా రావాలి కదా. హ్యాండ్స్ కి ఒకవైపు ఉంచేసుకోండి. అలాగే మిగిలిన దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బ్యాక్ కట్ చేసుకున్నాం కదండి, ఆ బ్యాక్ పార్ట్ ని సేమ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ కింద నుంచి మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి పైకి. ఇలా కొంచెం 2 ఇంచెస్ ని మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కింద నుంచి తీసుకోవాలండి 2 ఇంచెస్ మార్కింగ్ ని. అలా చేసుకొని ఆ 2 ఇంచెస్ ని కూడా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి 2 ఇంచెస్ కి. ఫోల్డింగ్ చేసుకుని దాన్ని మనం క్రాస్ గా పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పుడు మనం స్ట్రైట్ గా అసలు తీసుకోకూడదండి. మనం క్రాస్ గా పెట్టుకోవాలి క్లాత్ ని. ఇలా పెట్టుకుంటే స్ట్రైట్ అవుతుందండి. ఇలా పెట్టుకోవాలి క్రాస్ గా, లేదంటే ఇటువైపు పెట్టినా పర్వాలేదు. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. మన క్లాత్ ఇలా సాగదీస్తే సాగుతుందండి, అది మనకి క్రాస్ పార్ట్ అనమాట, క్రాస్ వస్తున్నట్టు. అలా మనకి క్రాస్ ఎక్కడ ఉందో చూసుకొని ఒకసారి మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా నేను క్రాస్ వచ్చేలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని సేమ్ ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రెండు ఎడ్జెస్ కూడా మనకి కార్నర్ లో ఉండాలండి. చంక భాగంది అలాగే నెక్ దగ్గర భుజం పార్ట్ ఉంది కదండి, అక్కడ రెండు ఇలా కార్నర్ లో పెట్టుకొని సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు అలాగే డ్రా చేసుకోండి. మొత్తం కూడా డ్రా చేసేయండి రౌండ్ అంతా కింద, అలాగే సైడ్స్ కూడా డ్రా చేసుకోండి. మీరు నెక్ పార్ట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నెక్ మనకి బ్యాక్ సైడ్ లోతు ఎక్కువ ఉంటుంది, పైన ఫ్రంట్ అంత ఉండదు కదండి, అక్కడ ఆపేయండి మీరు. నేను ఇప్పుడు వీడియో ఎలా చూపిస్తున్నాను మీరు అలాగా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. దాన్ని స్ట్రైట్ గానే గీసుకోండి, కొంచెం క్రాస్ కూడా రాకూడదు. అలాగే మీకు నెక్ ఎక్కడి వరకు వస్తుందో అది కూడా స్ట్రైట్ గా ఒక చిన్న లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి నెక్ ఎంత కావాలో అంత మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చండి. ఫ్రంట్ బ్యాక్ ఉన్నంత పెట్టుకుంటే మనకి డీప్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చి మనకి ఎవరికైనా సరే 6 ఇంచెస్ అనేవి సరిపోతుందండి. 6 ఇంచెస్ తీసుకోండి. ఇలాగా 6 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని మనం సెకండ్ ఇంకో లైన్ గీసాం కదండి, దానికి కూడా మనం కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా రెండాటిని కూడా మనం మార్కింగ్ చేసుకొని అటాచ్ కలిపేసుకోవాలండి. సేమ్ మనం బ్యాక్ సైడ్ నెక్ కి 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ నెక్ తీసుకున్నాం కదండి, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అలాగే రౌండ్ నెక్ అనేది మీరు కూడా తీసుకోండి. ఫ్రంట్ కూడా అలాగే తీసుకోండి. నేను 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకున్నానండి. ఇక్కడ నేను షేప్స్ ఉంటాయి కదండి, డాట్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను.
నా కింద బ్లౌజ్ షేప్ డాట్స్ లేవండి, అందుకని నేను బ్లౌజ్ చేంజ్ చేశాను. మీరైతే ఒకటే బ్లౌజ్తో స్టిచ్ చేసుకోండి, కటింగ్ కానీ ఏదైనా సరే. నాకు అది వచ్చి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, అందుకే నేను దాంతో చూపించట్లేదు మీకు. మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదండి, ఆ ఖర్చుకి మనం 1/2 ఇంచ్ కూడా లైన్గా మార్కింగ్ అనేది చేసుకోండి, ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి అక్కడ. ఎందుకంటే మనం ఖర్చుతో కలిపి చేసుకోకూడదండి మార్కింగ్, అందుకే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకొని మనం అక్కడి నుంచి మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ని. కరెక్ట్గా మిడిల్ పాయింట్లో షోల్డర్ని ఫోల్డ్ చేసి మిడిల్గా పట్టుకోండి. అలా కింద వరకు కూడా మనకి షేప్ డాట్ ఉంది కదండి, ఆ డాట్ ఎక్కడుందో చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోండి. అంటే మనకు ఖర్చు కూడా కావాలి కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ కిందకే పెట్టుకోవాలండి. మనం మార్కింగ్ చేసిన దానికంటే కొంచెం కిందకే వస్తుంది ఇది. అలా షేప్ డాట్ ఎక్కడుందో చూసుకొని కిందకి పెట్టుకోవాలండి మధ్యలో. అలాగే ఇక్కడ 4వ కాజా ఉంది కదండి, 4వ కాజా కానీ 4వ ఉక్స్ కానీ ఉంది కదా, కరెక్ట్గా 4వ ఉక్స్ వచ్చే దగ్గర మనం చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే మనం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదండి, ఆ షేప్ రావడానికి అని చెప్పి ఇక్కడ తీసుకోవాలి. ఇలా 4వ కాజా వచ్చే దగ్గర మనం ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది కదండి, అక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఖర్చు 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ పెట్టుకున్నాం కదండి, ఈ 3 డాట్స్ని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి, ఒకేసారి లైన్ డ్రా చేయలేం కాబట్టి చిన్న చిన్నగా మార్కింగ్ చేసుకుంటూ షేప్ తీసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్ మనం కట్ చేసుకోవాలి. ఇలా నేను షేప్ అయితే తీసుకున్నానండి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి, కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో మనం సేమ్ అలాగే మనం కటింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఆది బ్లౌజ్తో కనుక నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఆది బ్లౌజ్తో కూడా కటింగ్ అది ఎలా చేసుకోవాలి, ఎలా కుట్టాలని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ తీసుకున్నాం కదండి, దాన్ని కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి ఫ్రంట్ డాట్స్ అవి ఎలా వస్తాయి కదండి, అవి కూడా ఎలాగో కూడా ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడే. డాట్స్ కూడా పెట్టుకుందామండి. డాట్స్ పెట్టడం కూడా చాలా ఈజీ మీకు. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలండి చంక దగ్గర. బ్యాక్ అంటే కూడా ఫ్రంట్ మనం ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలండి. ఇలా నేను 1/2 ఇంచ్ నేను మిడిల్లో మార్క్ చేసుకొని పైనుంచి అవసరం లేదండి, జస్ట్ మధ్యలోంచి మనం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా మీరు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని చంక దగ్గర లోత్ తీసుకోండి. ఇలా లోత్ తీసుకోకపోతే మనకి అక్కడ టైట్గా అవుతుందండి ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి. అలా కాకుండా ఫ్రీగా ఉండాలంటే మీరు కంపల్సరీ అలా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూద్దాం. ఇలా మనం స్టార్టింగ్ నుంచి ఒక 2.5 ఇంచెస్కి మనం చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మనకు ఉక్సులు బట్టి ఎటువైపు వస్తుందో అటువైపు మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ సైడ్ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి మనం 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. 2.30 అయితే సరిపోతుంది. అలా 2.30 ఇంచెస్కి మనం చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే పైన మనకి ఫ్రంట్ డాట్కి హైట్ వచ్చి 2.5 సరిపోతుందండి. 2.5 ఇంచెస్ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ మూడాటిని కూడా క్రాస్గా ఇలాగా డ్రా చేసుకోండి. ఇక్కడ ఎలా వస్తుందంటే మనకి డాట్ ఇలా వస్తుంది కదండి, ఈ డాట్ కోసం నేను మార్కింగ్ అనేది చేశాను. అలాగే మనం మిగిలిన 2 డాట్స్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇలా పైకి. అలాగే మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తాయి కదండి, అటువైపు నుంచి ఒక 3 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోండి. ఆ 3 ఇంచెస్కి కూడా మనం ఇలా డాట్ అనేది వేసుకోవాలి. మీరు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని అలాగా పైకి, అలాగే సైడ్కి ఒక 3 ఇంచెస్ తీసుకుంటే అలా డాట్ అనేది వస్తుందండి. అలాగే మనం మెయిన్ డాట్ వేసాం కదండి, అక్కడి నుంచి మనం ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి వస్తుందండి సైడ్ కూడా. ఇలాగే మనం సైడ్ కూడా ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి.
ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఇది కూడా సరిపోతుందండి. ఇది కూడా ఇలా డాట్ వస్తుంది. మెయిన్ డాట్ నుంచి రెండు కూడా మనకు వచ్చేస్తాయి. మీకు కొంచెం కుట్టడం అలవాటైందంటే ఇలా మార్కింగ్ అనేది అవసరం ఉండదండి. డైరెక్ట్ గా మీరే కుట్టేసుకోవచ్చు. కింద డాట్ ఒకటి వేస్తే సరిపోతుంది. అలాగే మనం షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి, మనకి ఈ పీస్ సైడ్ మిగులుద్దంటే అదే పీస్ లో మనం షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా నేను 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే మనకి ఖర్చుకు వచ్చి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ హైట్ వచ్చి స్టార్టింగ్ మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఖర్చుతో కాబట్టి 3.5 పెట్టుకోవాలి. మీరు కుట్టేటప్పుడు అయితే ఆల్రెడీ తిరగేసుకున్నాక అయితే మనం 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాబట్టి మనం 3.5 పెట్టుకోవాలండి. అలాగే మిడిల్ పార్ట్ వచ్చి మనం 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని 3 పెట్టుకోండి. అలాగే ఈ ప్లేస్ లాస్ట్ వచ్చేటప్పుడు మనకి 2.30 పడుతుందండి. మళ్ళీ దానికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి. ఫస్ట్ వచ్చి మనం 3 ఇంచెస్, అలాగే 2.5, తర్వాత మనకి 2.30 అలా పెట్టుకోవాలండి. స్టార్టింగ్ మాత్రం 3 పెట్టుకోవాలి. అది కూడా ఖర్చుతో కలిపి అయితే ఒక 1/2 ఇంచ్ మొత్తం కూడా ఎక్స్ట్రా మీరు కట్ చేసుకోవాలి. ఫస్ట్ 3, అలాగే తర్వాత 2.5, తర్వాత 2.30 ఇలా కట్ చేసుకోవాలండి. దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకొని మీరు కటింగ్ అనేది చేసుకోండి. మూడు మాత్రం ఈక్వల్ గా పెట్టి కట్ చేసుకోకండి. మధ్యలో ఎప్పుడు 2.5 ఉండాలి, స్టార్టింగ్ 3 ఉండాలి, అలాగే లాస్ట్ వచ్చి 2.30 ఉండాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ మీకు బ్లౌజ్ లో ఉంటే కనుక ఇదే పీస్ మీరు సేమ్ కొలతలతో మళ్ళీ కట్ చేసుకోండి. ఒకవేళ బ్లౌజ్ లో మీకు పీస్ సరిపోలేదు అనుకుంటే మీ దగ్గర ఎక్స్ట్రా పీస్లు ఏమన్నా ఉంటే, కాటన్ పీస్లు ఏమన్నా ఉంటే దాన్ని కూడా మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మనకు 2 సరిపోతే కొంచెం మందంగా ఉండాలంటే ఇంకోటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి పీస్ కనుకుంటే. ఇక్కడ నేను మీకు 2 చూపిస్తున్నాను. మీకు కొంచెం స్టిఫ్ గా ఉండాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీరు లోపల. ఇలా మనకి మొత్తం 4 పీసెస్ రావాలండి. ఒక్కొక్క వైపు కూడా 2 రావాలి. ఇలా ఈ 4 పీసెస్ ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు మిగిలిన వాటిలో హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కోసం మనకి పీస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ పీస్ ని తీసుకోవాలండి సైడ్ కి. మన హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం 4 ఫోల్డ్స్ మీద వేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ మీద వేసుకొని, అంటే మనకు 2 చేతులు రావాలి కదా, ఇలా 4 మడతల మీద వేసుకోవాలండి. వేసుకొని మనకి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ నాకు వచ్చి ఇక్కడ 5 ఇంచెస్ ఉందండి. నా హైట్, దీనికి హ్యాండ్ హైట్ వచ్చి 5 ఇంచెస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటున్నాం కాబట్టి ఒక 1 ఇంచ్ మీరు మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం లోపల హెమ్మింగ్ కి ఒక ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి, దానికోసం నేను 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దానికి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ కూడా మనం లోపల చేతికుట్లు వేసుకుంటామండి. దానికోసం మీరు అక్కడి నుంచి మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాన్ని మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చి 5 ఉందండి. 5కి నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా 5కి మార్కింగ్ చేసుకొని అక్కడికి కూడా ఒక స్ట్రైట్ లైన్ నేను డ్రా చేసుకుంటున్నానండి. ఇలా మనం స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది గీసుకోవాలండి. తర్వాత మనం పైన మార్కింగ్ చేసాం కదండి, అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. 3 ఇంచెస్ కిందకి చేసుకోవాలి. ఆ 3 ఇంచెస్ కిందకి చేసుకుని అక్కడ కూడా మీరు ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ హ్యాండ్ కరెక్ట్ గా షేప్ రావడానికి అని చెప్పి ఇలా మీకు చెప్తున్నానండి. ఇలా 3 ఇంచెస్ కూడా కింద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే పైన స్టార్టింగ్ 1.5 ఇంచ్ వరకు కూడా మీరు స్ట్రైట్ గానే ఉంచేసుకోండి. ఏం షేప్ అవసరం ఉండదు. ఇలా 1.5 ఇంచ్ వరకు కూడా మీరు స్ట్రైట్ గా పెట్టుకోండి. ఇలా ఈజీగా ఉంటుందండి. ఇలా 1.5 ఇంచ్ కి స్ట్రైట్ పెట్టుకొని మీరు ఆ 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నారు కదా, అక్కడ నుంచి మనం కింద ఏదైతే లైన్ గీసుకున్నామో దానికి క్రాస్ గా మనం ఈ రెండాటిని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ రెండాటి ఇలా డ్రా చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక 1/2 ఇంచ్ కిందకండి, ఇలా 7 ఇంచెస్ వచ్చింది కదా, 7లో 1/2 కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/2 దగ్గరికి ఫస్ట్ పైకి పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి షేప్ తీసుకోవాలి. అలాగే మిగిలిన పార్ట్ కిందకి తీసుకోండి 1/2 ఇంచ్. ఒకసారి వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి షేప్ ఎలా తీసుకోవాలనేది. ఒక 1/2 ఇంచ్ పైకి, అలాగే సగం నుంచి ఏం చేయాలంటే 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. షేప్ కరెక్ట్ గా వస్తుందండి మీకు. అలాగే మనకి హ్యాండ్ లూజ్ వచ్చి ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలండి. నాకైతే 6 ఇంచెస్ ఉంది. అలాగే 1 ఇంచ్ ఖర్చు కూడా నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. కింద మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతా కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నేను 6 మార్క్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు సెకండ్ లైన్ దగ్గర మనం శంఖ భాగం దగ్గర వస్తుంది కదండి, దానికి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి.
అదేంటంటే మనం కింద ఎంతైతే లూజ్ పెట్టుకున్నామో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కింద 6 పెట్టాను కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 7 ఇంచెస్ నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఆ 7 ఇంచెస్కి మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుకి అది కూడా నేను మార్కింగ్ చేసుకొని లైన్స్ అనేవి గీసుకుంటున్నానండి. ఇలా రెండాటిని కూడా నేను డ్రా చేసుకున్నాను. అంతేండి, హ్యాండ్ కూడా మనకి మార్కింగ్ అనేది అయిపోయింది. సేమ్ అలాగే మనం కటింగ్ కూడా చేసుకోవాలి. మనం సెకండ్ ఏదైతే తీసుకున్నామో అక్కడే మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చుతో కలిపి మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఏ షేప్ అయితే హ్యాండ్ తీసుకున్నామో అదే షేప్లో మనం కటింగ్ చేసుకోవాలండి. మీ హ్యాండ్ అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇలా షేప్ అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మధ్యలో మీరు చిన్న కట్స్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే మనకు మిడిల్ పార్ట్ తెలియాలి కదండి. తెలియడం కోసం చిన్న కట్స్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టద్దు. అలాగే మనం ఖర్చు దగ్గర కూడా చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా మనకి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్ కూడా కొంచెం మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చినప్పుడు లోతు తీసుకోవాలి కదండి. ఆ లోతు కూడా ఎలా తీసుకోవాలి ఇక్కడ చూపించేస్తున్నాను. ఇలా మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి మధ్యలో. మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కూడా 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసుకున్నాం కదండి. సేమ్ అలాగే మనం హ్యాండ్స్ కూడా ఇలా చిన్నది 1/2 ఇంచ్ సరిపోతుందండి. అది కూడా మధ్యలోనే 1/2 ఇంచ్ని కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మధ్యలో తీసుకుంటే సరిపోతుందండి, చివరి వరకు అవసరం ఉండదు. అది కూడా ఒక సైడ్ తీసుకోవాలండి రెండు. మీరు ఇది కుట్టేసిన తర్వాత కుట్టేటప్పుడు కూడా తీసుకోవచ్చండి. అక్కడ చిన్న నాట్స్ పెట్టుకోండి, ఎందుకంటే అవే మనకి ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండాలండి. ఇలాగా అప్పుడు ఈ రెండు కూడా మనకి ఫ్రంట్ సైడ్ అనేవి వస్తాయి. బ్యాక్ సైడ్ వేసి కుట్టకూడదండి వీటిని. ఇలా లోతు తీసుకున్న వాటిని ఫ్రంటే కుట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మాత్రం లోతు తీసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు అలాగే మనం నడుము బట్టి అలాగే మెడకి కూడా పీసెస్ కావాలి కదండి, అవి కూడా ఎలా కట్ చేయాలో చూద్దాం. మనకి బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ పార్ట్కి నడుము పార్ట్ దగ్గర కొంచెం అటాచ్ చేసుకోవాలండి పీస్ని. మొక్క తిప్పుతాం కదా లోపలికి, దానికోసం నేను ఒక స్ట్రైట్ పీస్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ డబుల్ తీసుకుంటున్నాను నేను. ఇలా డబుల్ పీస్ మనకి నడుముకి ఎంత పడుతుందో చూసుకొని అదంతా కూడా మనం కట్ చేసుకోవాలండి. దాన్ని ఎలా స్టిచ్ చేయాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. అలాగే మనకి నెక్ కూడా పీసెస్ ఉంటాయి కదండి సైడ్ జాయింట్ చేయడానికి, అలా క్రాస్ పీస్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. మన క్లాత్ ఇలా లాగితే గనక సాగాలండి, అలా సాగే వైపు మనం తీసుకోవాలి, స్ట్రైట్ గా తీసుకోకూడదండి. అది కూడా ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మనం మొత్తం కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్ గా తీసుకోవాలండి. క్రాస్ పీస్ ని మనం కట్ చేసుకోవాలి. ఈ మాత్రం స్ట్రైట్ పీస్ కట్ చేసుకోకూడదండి. ఇలా మీరు 1 ఇంచ్ క్రాస్ గా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని అదే పీస్ ని మనం కట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్ గా 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం అంటే 1 ఇంచ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి, ఎక్కువే తీసుకోండి. కొంచెం అటాచ్మెంట్ మళ్ళీ సరిపోదు కదా మీకు. ఇలా నేను 1 ఇంచ్ మార్క్ చేసుకొని మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవి మీకు ఎన్ని పీసెస్ పడతాయో తెలుస్తుందండి. అలా ఇలా 3-4 పీసెస్ పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇలా నేను కట్ చేసుకున్నానండి. ఇంకా మిగిలిన పీస్ ఉంది కదా, వాటిని కూడా నేను ఇలాగే కట్ చేసుకుంటున్నాను. మనకి ఇలా లాగితే కనుక సాగాలండి పీస్ అనేది. మీరు స్ట్రైట్ తీసుకుంటే కనుక నెక్ అనేది మీకు రాదండి అసలు సరిగ్గా. అలా నేను కట్ చేసుకున్నానండి ఆల్రెడీ పీసెస్ అన్ని కూడా. ఇప్పుడు మనకి అలాగే ఇంకో నడుముకి ఇలా కింద పార్ట్ వస్తుందండి అటాచ్మెంట్. అలాగే ఇవన్నీ కూడా కటింగ్ అయిపోయిందండి. షేప్ బెల్ట్ అలాగే అన్ని కూడా కట్ చేసుకున్నాం. కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. మీకు స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. దాన్ని కూడా మీరు తప్పకుండా అందరూ కూడా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉక్సులు బట్టి కాజా బట్టి అన్నీ కూడా మనకు రెడీ అయిపోయినాయండి కటింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.